ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 9 రోజుల్లోనే ఆ జీవోని రివర్స్ చేసి మళ్ళీ అతన్ని యథాస్థానానికి బదిలీ చేసినటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అలాగే ఒక ఉద్యోగికి ఒక 5-6 ఆరోపణలు ఎలిగేషన్స్ అతని మీద ఉన్నటువంటి పరిస్థితిలో విచారణ జరిపిన తర్వాత 5 ఎలిగేషన్స్ నిరూపణ అయిన తర్వాత కూడా తిరిగి ఆ వ్యక్తిని చాలా చిన్న పనిష్మెంట్, 1 ఇంక్రిమెంట్ 2 ఇంక్రిమెంట్లు కట్ చేసి తిరిగి అతను కోరుకున్న చోటికి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి ప్రదేశానికి అతన్ని పోస్ట్ చేయడం జరిగింది. అతను కింది ఉద్యోగస్తులు బాధలు పెట్టడం అనేది కేవలం ఆ ఉద్యోగస్తుల మాటల్లోనే మీరు వినగలరు. మేము ఎంత చెప్పినా కూడా అవి బహుశా మీకు అంతగా వాటి ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ బీడీసీ ఉద్యోగస్తులు, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి వీళ్ళని మీరు తక్షణం ఆదుకోకపోతే బహుశా గత వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద కూడా రావచ్చు. వచ్చే ఎన్నికల్లో మీ కానీ మీ పార్టీలకు కానీ చాలా నామమాత్రపు సీట్లు వస్తాయి. ఇలాంటి పరిస్థితులే కనుక కొనసాగితే, ఇది ఒక గ్రంథాలయ శాఖలో మాత్రమే నేను చెప్తోంది. ఇలాంటి అవకతవకలు, ఇలాంటి బాధలు, వ్యధలు చాలా డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం తెలంగాణలో చూసినట్టయితే అక్కడ కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులు అనేక రకమైన బాధలు పడుతున్నారు. వాళ్ళకి పెన్షన్ అందకపోవడం అనేది అది ఎంత అనైతికం అనేది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది ఆ మంత్రిత్వ శాఖల వాళ్ళు, ఆ మంత్రులు, అక్కడ ఉన్న ఓఎస్డీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళు తక్షణం చర్యలు తీసుకోవాలి. ఈ గ్రంథాలయ శాఖలో ప్రక్షాళన జరగాలంటే మొదట డైరెక్టరేట్ ఆఫీస్ ప్రక్షాళన జరగాలనేది చాలామంది ఉద్యోగస్తుల అభిప్రాయం. ఇక్కడ వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు.